ఈరోజు వీడియో ఏంటంటే ఎప్పుడు చెప్పే వీడియో లాగా కాకుండా నిజంగా జరిగింది, మాకు తెలిసిన వాళ్లకు జరిగింది, అది మీకు షేర్ చేస్తాను. ఇంకొక విషయము, ఈ వీడియోని భార్యాభర్తలు మాత్రమే చూడండి, చాలా యూస్ఫుల్ వీడియో, మిస్ అవ్వకుండా చూడండి. వీడియో ఏంటంటే ఏం జరిగిందంటే ఏమైందంటే మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి తనకి కొద్ది రోజుల నుండి పీరియడ్స్ అనేవి సరిగ్గా రావటం లేదు. అంటే నెలసరి, ఆడవాళ్లకు నెలసరి ప్రతి నెల వస్తూ ఉంటున్నాయి కదా. కానీ కాకపోతే అమ్మాయికి ఏంటంటే 3 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి అలా వస్తున్నాయంట పీరియడ్స్. ఇలా జరుగుతూ ఉంటే ఒకరోజు ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మతో చెప్పిందంట. వాళ్ళ అమ్మతో చెబితే ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పింది, నాకు ప్రతి నెల పీరియడ్స్ రావటం లేదు, ఎందుకు రావటం లేదో తెలియటం లేదు అని బాధపడింది. ఎప్పుడన్నా అలా జరిగితే బ్లడ్ తక్కువైనా కూడా అలానే వస్తాయి కదా నేను అలా అనుకోవచ్చు కదా అని ఇలా కంటిన్యూ అవుతుంటే కానీ చూపించుకోవాలి ఖచ్చితంగా డాక్టర్ని అని చెప్పాను. నేనేం చెప్పానంటే ఒక్కసారి డాక్టర్కి చూపించుకోవాలి అని చెప్పాను. అసలు ప్రాబ్లం ఏంటో చెబుతారు కదా అని 3 నెలలు 5 నెలలు ఇలా రాకుండా వెళ్ళి చూపించుకోమని చెప్పా అమ్మాయికి. అలా చెప్పినప్పుడు అమ్మాయి ఏం చేసింది, ఏముందంటే నువ్వు కూడా వస్తావా చూపించుకుంటాను అని అంది. నేను ఒక్కదాన్ని వెళ్తున్నా, నువ్వు కూడా వస్తావా అంది. 3 నెలలకు 5 నెలలకు అలా వస్తున్నాయి అని చెప్పి చూపించుకోవడానికి డాక్టర్కి, నువ్వు కూడా వస్తావా అని అడిగింది నన్ను. సరే తెలిసిన అమ్మాయి కదా అని చెప్పి సరేలే వస్తాలే అని చెప్పా. వాళ్ళ అమ్మ ఏముందిలే అన్నదంట, ఏముందిలే అయ్యే వస్తలే అందంట వాళ్ళ అమ్మ. కానీ అమ్మాయికి పాపం చూపించుకోవాలని పెళ్ళైన అమ్మాయి అలా వస్తున్నాయి అని చెప్పి ఇలా రాకూడదు కదా అని చెప్పి పోనీలే అని వెళ్ళా హాస్పిటల్కి వరిగిపోతామంటలే అని చెప్పి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఓపీ రాయించుకొని కాసేపు కూర్చున్నాం ఇద్దరమే. కూర్చున్నాక చాలామంది ఉన్నారు, పేరు వచ్చినప్పుడు పిలుస్తాం కూర్చోండి అంటే సరే అని కూర్చున్నాం. మా పక్కన ఒక ఆమె కూర్చుంది, ఆమె పక్కన ఒక ఆమె కూర్చుంది, ఆమె కూడా ఉంది, ఒక ఆమె ఉంది అక్కడ, ఒక పాప కూర్చుంది, 14 సంవత్సరాల పాప ఉంటుంది ఆమె పక్కన. వాళ్ళ అమ్మ కావాలి ఆమె, వాళ్ళ అమ్మ కూడా ఉంది. ఆ అమ్మాయి విపరీతంగా ఏడుస్తుంది. వాళ్ళ అమ్మాయిన చెంపకబెట్టి ఒక్కటి తీసింది ఆ అమ్మాయి ఏడుతుంటే. ఏడవకుండా కూర్చోమని చెంపబెట్టి ఒక్కటి కొట్టింది ఆ అమ్మాయి ఏడుతుంటే, అరవకుండా కూర్చొని తీసింది ఒక్కటి. అవతల మా పక్కనే కూర్చొని ఉంటారు హాస్పిటల్లో. నర్సు వచ్చి ఎందుకమ్మా అమ్మాయిని అలా కొడుతున్నావు అని అరిసింది వాళ్ళ అమ్మని. ఆ అమ్మాయిని కొడుతూనే ఉంది. ఆ అమ్మాయి ఏడుతూనే ఉంటే ఏం కొడతానే ఉంది. మళ్ళీ గట్టిగా వాటేసుకొని మళ్ళీ ఏడుస్తుంది, మళ్ళీ కొడుతుంది, ఆ అమ్మాయిని పట్టుకొని ఏడుస్తుంది. ఈ అమ్మాయి కూడా ఏడుస్తుంది, ఇద్దరు ఏడుస్తూనే ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నారో నాకు అస్సలు అర్థం కాలేదు. అసలు ఆ అమ్మాయికి ఏమైంది, ఆమె ఎందుకు కొడుతుంది? వాళ్ళ అమ్మని అడిగా ఏమన్నా అనుకోని అని చెప్పి అడిగా, ఏమైంది, ఎందుకు ఏడుస్తుంది, ఎందుకు ఆ అమ్మాయిని అలా కొడుతున్నావు అని చూడలేక అడిగా. ఆ అమ్మాయి కూతురేనమ్మా, ఈ అమ్మాయి నాకు కూతురేనమ్మా, ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ అమ్మా అన్నది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, పెళ్లి కాలేదు, 14-15 సంవత్సరాలు అట్టుంటాయి అనుకుంటా. వామ్మో, నా గుండె ఆగిపోయింది అలా అనేసరికి. ఇలాంటి కేసు ఇది వరకు కూడా నేను ఒకటి చూశాను, మళ్ళీ ఇన్నాళ్ళకి ఇలా ఏమైంది వీళ్ళకి అనుకున్నా. ఈ పిల్లలకి గుండె జారిపోయింది, ఈ పిల్ల మాట వినేసరికి గుండె జారిపోయింది నాకు. అమ్మాయి నేను అనుకున్నట్టే 8వ తరగతి చదువుతుందంట, అంటే 14 సంవత్సరాలు అట్టుంటాయి. ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్. ఈ చిన్న పిల్లలకి ఏమైంది, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకైతే మీరేమన్నా అనుకోండి, ఇదివరకు ఒక కేసు చూశాను, ఇది 2వ కేసు, అచ్చం ఇలాంటిదే. ఇది వరకు ఒకటి చూశాను, మళ్ళీ ఇది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మామయ్య ఉండేవాడంట. కొద్ది రోజుల క్రితం ఏదో పని మీద వచ్చి ఉన్నాడంట. ఒక్కడో కూర్చొని ఎవ్వరు లేనప్పుడు ఎందుకు ఫోన్లో ఏరే చూస్తాడంట, ఫోన్లో చూడకపోతే ఉంటాడంట. చూస్తూ ఉండేసరికి ఆ అమ్మాయి ఆ ఫోన్లో వాళ్ళ మామయ్య చూసిందంట. చూసిందంట. ఎప్పుడు అలా చూస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి చూసిందంట. సాయంత్రం టైంలో స్కూల్ నుంచి వచ్చిందంట. వచ్చేసరికి ఈ అమ్మాయి వెనకాల నుంచుందంట. ఆయన చూస్తా కూర్చున్నాడంట. వెనకాలగా వచ్చిందంట. వచ్చి ఈ అమ్మాయి వచ్చింది, వాళ్ళ మామయ్య అసలు చూసుకోలేదంట. చూసుకోకపోతే అవేం చేసింది, అమ్మాయి అవన్నీ చూస్తా నిలబడిందంట, వెనకాలే కూర్చున్నాడంట ఆయన. ఈ అమ్మాయి సైలెంట్గా వాళ్ళ మామయ్య చూసేవన్నీ మొత్తం చూస్తూ కదలకుండా నిలబడిందంట. ఈ అమ్మాయి 8వ తరగతి చదివే అమ్మాయి. ఆ ఫోన్లో ఏమేమి వస్తాయి మీకు తెలుసు కదా అవన్నీ. వాళ్ళ మామయ్యకి ఆ అమ్మాయి అక్కడ ఉంది అని కూడా చూడలేదంట. ఈ అమ్మాయి ఏం చేసింది, గబాలన ఇటు వచ్చిందంట. ఇటు వచ్చేసరికి ఇంత శబ్దం అనిపించేసరికి వాళ్ళ మామయ్య గబా ఫోన్ తీసేసి పక్కన పెట్టాడంట.
ఈ అమ్మాయి ఏం తెలియనట్టుగా ఇంట్లోకి వెళ్ళిందంట. ఇంట్లోకి వెళ్ళి కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి ఆ ఫోన్‌లో ఎలాంటి వీడియోలు చూసిందో అప్పటినుంచి ఆ అమ్మాయికి మైండ్ మారిపోయిందంట. మారిపోయి ఎలాగంటే అమ్మాయి స్కూల్‌కి కూడా సరిగ్గా వెళ్ళకుండా, ఏం మాట్లాడకుండా తన గదిలోకి బయట నుంచి బయటికి రాకుండా ఇలా చేసిందంట. ఇంకొకటి ఫోను ఎవ్వరు లేనప్పుడు తీసుకొని, ఎవ్వరు చూడకుండా ఇలాంటియన్నీ ఆ వీడియోలేందో చండాలపు వీడియోలన్నీ చూసేదంట. టైం దొరికితే చాలు ఇవే చూసేదంట ఆ అమ్మాయి. మైండ్ బాగా ఖరారైపోయింది ఆ అమ్మాయికి. ఖరారైపోయిందంట. తర్వాత స్కూలుకి వెళ్ళి వస్తా వస్తా ఉన్నదంట. ఎళ్తుందంట, వస్తుందంట. ఎవరో కాలేజీ అబ్బాయిని పరిచయం చేసుకొని ఎక్కడికో వెళ్ళి తిరిగి వచ్చేదంట. వాళ్ళ అమ్మ అడిగితే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను అని చెప్పిందంట. అలా అబ్బాయితో తిరిగి రోజు కలిసి వచ్చేదంట. అలా చేసేసరికి ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. వాళ్ళ అమ్మకి తెలియక బాగోలేదని పడుకునేదంట. అన్నం తినేది కాదంట సరిగ్గా. ఏదో ఆలోచిస్తూ ఉండేదంట. ఏమైందో తనకి తెలియక వాళ్ళ అమ్మతో నాకు చివరికి ఏం చేసిందంట, ఏదో పడుకుంటా లెగుతా ఉంటే వాళ్ళ అమ్మ పెద్దగా పట్టించుకోలేదంట. చివరికి మరి ఏమైంది ఏమనుకుందో ఏమో నాకు నెలసరి రాలేదు అని చెప్పిందంట వాళ్ళ అమ్మకి. ఎందుకు రాలేదు నీకు నెలసరి? బాగానే వస్తాయిగా అంటే అని అందంట వాళ్ళ అమ్మ. ఏమో నాకు తెలీదు. 2 నెలల నుండి నాకు రాలేదు అని చెప్పిందంట వాళ్ళ అమ్మతో. ఎప్పుడు నెలసరి విషయాలు చెప్పేది కాదంట. వచ్చినప్పుడల్లా అయ్యి స్నానం చేస్తూ ఉండేదంట. అందువల్ల వాళ్ళ అమ్మ పెద్దగా పట్టించుకునేది కాదంట. కానీ ఇప్పుడు ఇలా చెప్పి వాంతి కూడా చేసుకుందంట. వాళ్ళ అమ్మకి చెప్పి ఇలా రాలేదని చెప్పి వాళ్ళ అమ్మ చూస్తా ఉండగానే వాంతి కూడా చేసుకుందంట. ఏమైంది ఈ పిల్లకి ఇలా అవుతుందేంటి అని వాళ్ళ అమ్మకి అర్థం కాక హాస్పిటల్కి తీసుకొచ్చిందంట. తీసుకొచ్చేసరికి డాక్టర్ గారు అన్ని టెస్టులు చేశారంట. చేసిన తర్వాత ప్రెగ్నెంట్ అని చెప్పారంట. చేసిన తర్వాత డాక్టర్ కూడా తిట్టారంట. ఏంటి ఇది, నీ వయసు ఎంత, నువ్వు చేసిన పనేంటి అని అందరూ తిట్టారంట. సరే గొడవ లేకుండా వెళితే బాగుండేది, అక్కడే కూర్చొని వెళ్లకుండా వెళ్ళిపోతే పోయేది అమ్మాయిని తీసుకొని ఇంటికి, తర్వాత ఆలోచించుకునేవాళ్ళు. అట్ట చేయకుండా ఆమె ఏం చేసిందంటే అక్కడే కూర్చొని ఇద్దరు ఏడుస్తున్నారంట. హాస్పిటల్ దగ్గర కూర్చొని ఏడుతున్నారు పక్కనే కూర్చొని. ఇంటికి వెళితే వాళ్ళ నాన్న చంపేస్తాడు అని వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. ఎట్ట చెప్పాలి మీ నాన్నకని. ఆ పిల్ల వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే ఈ పిల్ల ఏడుస్తుంది. అట్ట ఇద్దరు కలిసి అందరు చూస్తానే ఉండారు. అందరు చూస్తున్నా కూడా వీళ్ళు వాళ్ళ అమ్మ ఆ పిల్ల వాళ్ళ నాన్నకి తెలియకుండా అబాక్షం చేయిస్తాను అని తెలిస్తే చంపేస్తాడని పాపం ఏడుస్తూ కూర్చుంది. తెలియకుండా ఒకవేళ అబాక్షం చేపిస్తే గబాని తెలిసిద్దేమో, ఏం చేయాలా, అసలు చెప్పాలా వద్దా మానుకోవాలా అన్నట్టు ఇంకా అసలు ఆ మైండ్ అంతా ఖరారైపోయి ఏం చేయాలి అర్థం కాక ఏడుస్తూ కూర్చుంటే ఆమె ఏడుతుంటే ఈ పిల్ల ఏడుతుంది. ఇద్దరు అట్లా ఏడుస్తూ కూర్చున్నారు. కూర్చొని కానీ నేనేమనుకున్నాను అంటే చిన్నపిల్లలు వాళ్ళు సగం ఇలాంటి వాటికి దగ్గరవుతున్నారు. అంటే ఏమీ తెలియని వయసులో పేరెంట్స్ కొంత కారణం. ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి కూడా పిల్లలు ఇలాంటివి నేర్చుకుంటారు. కానీ ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన పిల్లల్ని అంటే 12, 13, 14 సంవత్సరాల ఏజ్ వచ్చినాక పిల్లలని ఎప్పుడూ మనం గమనిస్తూనే ఉండాలి. అది అలా వదిలేయకూడదు. ఏంటంటే వాళ్ళ మైండ్ హార్మోన్ల ప్రభావం వల్ల వాళ్ళ మైండ్ మారుతూ ఉంటుంది. వాళ్ళు తప్పు కాదది, ఏజ్ తప్పు. ఏజ్ వచ్చిన పిల్లలకి అలా అనిపిస్తూ ఉంటుంది. చిన్నవి ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళ మైండ్ అలా మారిపోతూ ఉంటుంది. ఇంట్లో ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కళ్ళు పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు వాళ్ళని గమనించండి. వాళ్ళు ఏం చూస్తున్నారో చూస్తూ ఉండండి. ఫోన్లు ఇవ్వకండి, ఫోన్లు అసలు ఇవ్వద్దు పిల్లలకి. అసలు ఆ ఫోన్లో ఏం చూస్తున్నారో గమనించండి. ఇలాంటివి ఎక్కువగా ఈ వయసు పిల్లలకి జరుగుతున్నాయి. ఇలా ఏ పిల్లకి ఇక ముందు జరగకూడదు. పేరెంట్స్ను చూసి కూడా ఇలాంటి పేరెంట్స్ని చూసి కూడా పిల్లలు చాలామంది ఇలా తయారవుతున్నారు. వాళ్ళకి అన్నీ అర్థమవుతున్నాయి. ఇప్పుడు పిల్లలకి వాళ్ళ ముందే ఎలా పడితే అలా ఉండకండి. చిన్న పిల్లలైతే పర్వాలేదు. 8, 9 చదివే పిల్లలు ఇంట్లో ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లలు ఇలా అయిపోతున్నారే అని చాలా బాధేసింది. మా కాలంలో ఇవన్నీ తెలియదు మాకు. ఇలాంటి ఆలోచనలు అసలు ఉండేయే కాదు. పెద్దవాళ్ళు అప్పట్లో చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఇప్పటిలాగా ఇంత విచ్చలవిడిగా ఉండేవాళ్ళు కాదు. ఆ అమ్మాయి తప్పు అని చెప్పలేము, అమ్మాయి తప్పు అని చెప్పలేము, తప్పు లేదు అని చెప్పలేము. ఏదేమైనా సరే పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విషయం తెలిసిన తర్వాత చెప్పకుండా ఉండలేకపోయాను. ఈ వయసు పిల్లలున్న తల్లిదండ్రులు మీకు తెలిసిన వాళ్ళు కనుక ఉంటే
ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి. ఈ వీడియోని ఈరోజు నేను చెప్పేవన్నీ వాళ్ళకి తెలిసేటట్టుగా చెప్పి వాళ్ళకి షేర్ చేసి కొద్దిగా పిల్లలు చిన్న చిన్న ఆడపిల్లలు ఉండే ఇళ్లలో కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఎందుకంటే ఇలాంటి చాలా ఇళ్లలో తెలిసి తెలియకుండా జరుగుతున్నాయి. ఆడపిల్లలు తెలిసి తెలియకుండా అన్యాయం అయిపోతున్నారు. తల్లిదండ్రులే కారణం. తల్లిదండ్రుల పిల్లలు ఎదుట ఎలా పడితే అలా ఉండబాకండి. తల్లిదండ్రులు కూడా గిల్లుకుంటా అలా ఇలా ఉంటున్నారండి. పిల్లలకి 10 సంవత్సరాలు దాటి 8-9 సంవత్సరాలు వచ్చిన కాంచి పిల్లల్లో తేడాలు వస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లలు చెడిపోతారు, మగ పిల్లలైనా కూడా పాడైపోతారు. తల్లిదండ్రులు ఒక ఫ్రెండ్స్ లాగా ఉండండి, కానీ వేరే రకంగా పిల్లల ముందు ఉండబాకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని కాపాడుకోండి. ఆడపిల్లల్ని ఎట్టబడితే అట్ట వదిలేయబాకండి విచ్చలవిడిగా. ఆడపిల్లలతో జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.